అయితే ఈరోజు మన టాపిక్ టాన్సిలైటిస్. టాన్సిలైటిస్ అంటే ఏంటంటే ఇలాగ గొంతు పక్కన రెండు పక్కలా ఉండేటటువంటి గ్లాండ్స్ మనకి అన్నవాహికి అటు ఇటు అదే గొంతుకి అటు ఇటు ఉంటాయి. నోరు తెరిచి చూసినా కనిపిస్తాయి. అలా ఉండేవి టాన్సిల్స్ అందరిలోనూ ఉంటాయి కంపల్సరీ. హాయ్, వెల్కమ్ టు హోమియో మీకోసం సుధారమణ హోమియో క్లినిక్, తాడేపల్లిగూడెం, డాక్టర్ పద్మజ. అవి అయితే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల లేదా వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల వాస్తూ ఉంటాయి. ఆ వాపు అంటే యాక్చువల్లీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చిన వాపు అయితే ఎక్కువ రోజులు ఉంటుంది, సమ్ 10 to 15 days. వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చిన వాపు సివియర్గా వస్తుంది, ఒక 3-4 daysలో సబ్సైడ్ అవుతుంది. ఇలాగా టాన్సిలైటిస్ అంటాం, అంటే ఇన్ఫెక్షన్ వల్ల వచ్చేది. ఇవి కూడా రెండు రకాలు, అక్యూట్ టాన్సిలైటిస్, క్రానిక్ టాన్సిలైటిస్. అక్యూట్ టాన్సిలైటిస్లో మనకి ఫీవర్, ఈ గొంతు నొప్పి, రొంప ఇలాంటి వాటిలన్నిటితో కలిపి సివియర్ థ్రోట్ పెయిన్తో కలిపి వస్తుంది. అంటే చాలా సివియర్గా ఉంటుంది, తక్కువ రోజులు వస్తుంది, అంటే ఏదైనా ఇన్ఫెక్షన్ వల్ల. ఈ అక్యూట్ టాన్సిలైటిస్లోనే కొంచెం పసు పట్టింది అనుకోండి, రెండు వైపులా కొంచెం మనం నోరు తెరిచి చూస్తే ఇటు ఇటు కూడా వాపులు వచ్చేసి మనకి చిన్న 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 చుక్కల్లా కనిపిస్తాయి, ఎల్లో కలర్ డాట్స్. అప్పుడు అది పసు పట్టింది, చాలా సివియర్ కేస్ ఆఫ్ టాన్సిలైటిస్ అన్నమాట. సివియర్ పెయిన్ ఉంటుంది, పసు కూడా పట్టింది కాబట్టి దాన్ని తగ్గించడానికి కూడా టైం పడుతుంది. నెక్స్ట్ క్రానిక్ టాన్సిలైటిస్. క్రానిక్ టాన్సిలైటిస్ అంటే వీళ్ళకి అదే పిల్లల్లో చూస్తూ ఉంటాం కదండి, వీళ్ళకి టాన్సిల్స్ వాపు కంటిన్యూస్గా ఉండిపోతుంది. అయితే ఎక్కువగా మనకి పడుకున్నప్పుడు గాలి పీల్చుకోవడానికి ఇబ్బంది, కొంచెం సౌండ్స్ రావడం ఇలాంటివే ఉంటాయి. చిన్న వాతావరణం మార్పు, లేదంటే ఏదైనా ఒక కూల్ డ్రింక్ తాగాము, ఐస్ క్రీమ్ తిన్నాము, ఇలాంటి వాటికి వెంటనే ఇమీడియట్గా గొంతు నొప్పి వచ్చేసి రొంపు వచ్చి ఫీవర్ వచ్చేస్తుంది. వీళ్ళకి క్రానిక్ టాన్సిలైటిస్ అంటే ఏ చిన్న తేడా జరిగినా వీళ్ళకి వెంటనే ఎఫెక్ట్ అయిపోతారు. వీళ్ళు క్రానిక్ టాన్సిలైటిస్ పీపుల్ అనమాట. చిన్నపిల్లలనే కాదు, పెద్దవాళ్ళు అయినా ఈ టాన్సిలైటిస్ ఉండొచ్చు. సో దీనికి యాక్చువల్లీ టాన్సిలైటిస్ అనగానే మనం సర్జరీ ఒక్కటే మార్గం అని మాత్రం అనుకోక్కర్లేదు. యాక్చువల్లీ దీంట్లో 4 stages ఉంటాయి. 4th స్టేజ్కి ఇక అది తప్పదు, సర్జరీ అనేది తప్పదు. తప్పించి ఫస్ట్ 3 stagesలో మీరు ఏ స్టేజ్లో ఉన్న టాన్సిలైటిస్ ఈజీగా హోమియోలో క్యూర్ చేయొచ్చు, చాలా ఈజీగా సెట్ చేసుకోవచ్చు. జస్ట్ స్టేజ్ని బట్టి ఎన్నాళ్ళు ట్రీట్మెంట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. అయితే క్రానిక్ టాన్సిలైటిస్కి ఎక్కువగా డాక్టర్ని కన్సల్ట్ చేయడమే బెటర్, అంటే కొంచెం ఎక్కువ కాలం ట్రీట్మెంట్ తీసుకోవాలి కాబట్టి. అక్యూట్ టాన్సిలైటిస్కి ఏం వాడాలన్నది మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. అక్యూట్ టాన్సిలైటిస్లో మనం ముందు చెప్పుకున్నట్టు ఫీవర్ ఉంటుంది, గొంతు నొప్పి, మింగడానికి ఇబ్బంది ఉంటుంది, ఏదైనా అదే తినాలన్నా చేయాలన్నా ప్రాబ్లం ఉంటుంది. ఎక్కువగా వర్షాకాలాల్లో, శీతాకాలాల్లో మనకి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. వీటిల్లో చూసుకోవాలంటే ఫస్ట్ మెడిసిన్ బెల్లడోనా. బెల్లడోనా సివియర్ అటాక్, అది సివియర్, నోరు తెరిచి చూసినా ఎర్రగా కనిపిస్తుంది అండ్ విపరీతమైన ఫీవర్తో స్టార్ట్ అవుతుంది. మింగడం చాలా ఇబ్బందిగా ఉంటుంది, రెండు వైపులా గ్లాండ్స్ వాసిపోయి ఉంటాయి. బెల్లడోనా 200C పిల్స్. నెక్స్ట్ మెడిసిన్ బెరేటామూర్. బెరేటామూర్ 200C పిల్స్. ఇవేంటంటే దీంట్లో సిమ్టమ్స్ మనకి ఫీవర్ ఉంటుంది ఖచ్చితంగా, గొంతు వాపు, అదే టాన్సిల్స్ వాపు, మింగడం ఇబ్బంది. నెక్స్ట్ ఫీవర్, సివియర్ ఫీవర్ ఉంటుంది బెరేటామూర్లో. ఇలా టాన్సిల్స్తో కలిపి ఫీవర్లో బెరేటామూర్ వేస్తే వెంటనే మనకు సమాధానం చెప్తుంది. నెక్స్ట్ మెడిసిన్ ఫైటోలక్క. ఫైటోలక్క 200C పిల్స్. ఫైటోలక్క 200C పిల్స్ ఏంటి, దీని సిమ్టమ్స్ ఏంటంటే యాక్చువల్గా గొంతులో రెండు వైపులా కాయలు బాగా వాసుంటాయి, మింగడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. గొంతులో ఒక ఉండ ఉన్నట్టు ఉంటుంది, నా గొంతులో ఏదో అడ్డుపడిపోయింది, మింగనా వెళ్ళట్లేదు లోపలికి, ఈ ఫీలింగ్ మీకు ఫైటోలక్కాలో క్లియర్గా ఉంటుంది. నెక్స్ట్ మెడిసిన్ మెర్క్సాల్. మెర్క్సాల్ 200లో ఏముంటుందంటే సివియర్ ఫీవర్ ఉంటుంది. ఇక్కడ కూడా ఒక్కొక్కసారి నేను ఇందాక చెప్పినట్టు పసు పట్టేసి ఉంటుంది కదా, పసు అంటే అదే చుక్కలు చుక్కలుగా ఎల్లో కలర్ చుక్కలతోటి మనకి పసు పట్టేసినట్టు ఉంటుంది కదా, ఆ పసు ఈ మెర్క్సాల్కి బాగా సెట్ అవుతుంది అనమాట. పష్యూస్ ఎప్పుడైతే ఫామ్ అవుతాయో మెర్క్సాల్ మనం ఈజీగా సెట్ చేసుకోగలుగుతాం. మెర్క్సాల్ 30, మెర్క్సాల్ 200C. అయితే దీంట్లో విపరీతమైన దాహం ఉంటుంది, విపరీతమైన గొంతు నొప్పి ఉంటుంది, విపరీతమైన అదే ఇలాగా సెలైవా ఉమ్ము ఊరిపోతూ ఉంటుంది. వీళ్ళకి మెర్క్సాల్ 200C. నెక్స్ట్ హెపార్సల్ఫ్ 200C. హెపార్సల్ఫ్ 200C మనకి గొంతులో ఏదో ముళ్ళు గుచ్చుకున్నట్టు, గొంతు చాలా నొప్పిగా ముళ్ళు గుచ్చుకుంటున్నట్టు, ముఖ్యంగా ఈ ఫీల్ ముళ్ళు గుచ్చుకుంటున్నట్టు, లేదంటే ఏదైనా అదే సూదున్నట్టు ఉంటే అది హెపార్సల్ఫ్ 200C. ఈ 5 మెడిసిన్స్లో ఏదో ఒకటి వాడుకోవచ్చు మీకు బాగా సిమ్టమ్స్ సూట్ అయితే. లేదు ఇలా ఎంచుకోవడం కష్టంగా ఉంది అనుకుంటే మాత్రం
నేను చెప్పిన 5 రకాల మందులు కూడా ఫస్ట్ మెడిసిన్ పొద్దున్న వాడామనుకోండి, ఒక 3 అవర్స్ పోయాక సెకండ్ మెడిసిన్, మళ్ళీ 3 అవర్స్ పోయాక థర్డ్ మెడిసిన్, 3 అవర్స్ పోయాక ఫోర్త్ మెడిసిన్, మళ్ళీ 3 అవర్స్ ఆగి ఫిఫ్త్ మెడిసిన్. ఇలాగే 5 మెడిసిన్స్ 3 అవర్స్ గ్యాప్లో ఒక 2 సార్లు రిపీట్ చేస్తే ఆల్మోస్ట్ క్లియర్ అయిపోతుంది అక్యూట్ టాన్సిలైటిస్. అంటే మీకు వచ్చిన ఫీవర్, గొంతు నొప్పి ఇవన్నీ కూడా వెంటనే సబ్సైడ్ అయిపోతాయి. ఇవి ఇలా 2 టైమ్స్ రిపీట్ చేయండి, లేదంటే 3 టైమ్స్ మ్యాక్సిమం రిపీట్ చేయండి. ఎప్పుడు వాడినా ఒక డోస్ అంటే 8 పిల్సే తీసుకోండి. ఇలాగా 5 రకాలు, ఇలా 10 పిల్స్లో 8 పిల్స్ చొప్పున 3 అవర్స్ గ్యాప్లో వేసుకుంటూ రండి. ఏదైనా ఒక మెడిసిన్ మీకు బాగా సెట్ అయిందనుకుంటే ఆ ఒక్క మెడిసిన్ మీరు 3 పూట్ల వాడుకోండి, అది క్లియర్ అయిపోతుంది. మనం క్రానిక్ టాన్సిలైటిస్కి మళ్ళీ మాట్లాడుకుందాం, కానీ ఎక్కువగా క్రానిక్ టాన్సిలైటిస్ అయితే మీకు డాక్టర్ దగ్గరికి వెళ్ళడమే చాలా బెస్ట్ పని. ఎందుకంటే క్రానిక్ అనేది ఒక 3 or 4 months ట్రీట్మెంట్ తీసుకుంటే మీకు టాన్సిల్స్ అనేవి కరిగిపోతాయి. మీరేమి దాని గురించి సర్జరీ చేయించుకోవాల్సిన అవసరం లేదు, ఎక్సెప్ట్ ఇన్ 4th స్టేజ్. 4th స్టేజ్కి వెళ్ళాక టాన్సిల్స్ తగ్గవు, టాన్సిలైటిస్ తగ్గదు, కాబట్టి తప్పదు. అంతవరకు మాత్రం మనం హ్యాపీగా హోమియోలో క్యూర్ చేసేసుకోవచ్చు. ఇది పిల్లల్లో చాలా కామన్ ప్రాబ్లం అండి. నేను చాలామంది పిల్లల్ని చూస్తుంటాను. టాన్సిలైటిస్ ఉండడం వల్ల మనకి పిల్లల్లో ఎదుగుదల ఉండదు, వాళ్ళకి సరిగ్గా వెయిట్ గెయిన్ అవ్వరు, నెక్స్ట్ తిన్నా సన్నగానే ఉంటారు, చురుగ్గా ఉండరు. సో ఈ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. అలాగే టాన్సిల్స్ ఆపరేషన్ చేయించినా మీకు ఎదుగుదల సరిగ్గా ఉండదు, కాబట్టి హోమియోలో వాడుకోండి టాన్సిల్స్కి. ఇట్స్ ద బెస్ట్ మెడిసిన్. ఓకే, అలాగే ఈ కంటెంట్ నచ్చినట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, అండ్ బెల్ ఐకాన్ పుష్ చేయండి. మీకు ఎప్పటికప్పుడు నా వీడియోస్ రిలీజ్ అయినప్పుడు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్.